ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ పేరుతో సాగుతున్న ఒక భారీ ఇన్సూరెన్స్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పర్వతారోహకులను మోసం చేసి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న వ్యవహారంలో నేపాల్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ షాకింగ్ స్కామ్ కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన వార్తా కథనం మీకోసం. మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే లక్ష్యంతో ఏటా వేల సంఖ్యలో విదేశీ పర్యాటకులు నేపాల్ వస్తుంటారు. వీరినే లక్ష్యంగా చేసుకుని నేపాల్కు చెందిన కొన్ని ట్రెక్కింగ్ ఏజెన్సీలు, గైడ్లు అత్యంత దారుణమైన మోసానికి తెరలేపారు. దాదాపు $20 మిలియన్ అంటే భారత కరెన్సీలో సుమారు 186 కోట్ల రూపాయల మేర ఈ కుంభకోణం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఉదంతంలో ట్రెక్కింగ్ ఆపరేటర్లు, హెలికాప్టర్ నిర్వాహకులు, ఆసుపత్రి సిబ్బందితో సహా మొత్తం 32 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు ప్లాన్ విని అధికారులు సైతం విస్తుపోతున్నారు. ట్రెక్కింగ్ గైడ్లు పర్యాటకుల భోజనంలో ఉద్దేశపూర్వకంగా బేకింగ్ సోడా కలిపేవారు. ఇది తిన్న పర్యాటకులు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యేవారు. పర్వతం పైకి వెళ్లే కొద్దీ పరిస్థితి విషమించడంతో అత్యవసరంగా వారిని కిందికి తరలించేందుకు ఖరీదైన హెలికాప్టర్లను ఉపయోగించేవారు. ఇలా అనారోగ్యం పాలైన వారి కోసం నకిలీ వైద్య పత్రాలు, తప్పుడు విమాన ప్రయాణ బిల్లులు సృష్టించి భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేవారు. ఈ అక్రమ సంపాదనను గైడ్లు, హెలికాప్టర్ కంపెనీలు మరియు ఆసుపత్రి యాజమాన్యాలు పంచుకునేవారని విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై నేపాల్ పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే 3 ప్రధాన పర్వత రక్షణ సంస్థలకు చెందిన 6 ఎగ్జిక్యూటివ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 2022 నుంచి 2025 మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు దాదాపు 300కు పైగా జరిగాయని అధికారులు నిర్ధారించారు. ఈ మోసాల కారణంగా అంతర్జాతీయ బీమా సంస్థలు నేపాల్ వచ్చే టూరిస్టులకు ఇన్సూరెన్స్ కవరేజీ ఇచ్చేందుకు వెనకాడుతున్నాయి. దేశ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించిన ఈ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని నేపాల్ నేర విభాగం స్పష్టం చేసింది. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలన్న పర్యాటకుల కలలను ఆసరాగా చేసుకుని వారి ప్రాణాలతో చెలగాటమాడుతూ సాగిస్తున్న ఈ ఇన్సూరెన్స్ మాఫియా గుట్టు రట్టు కావడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది.